గిన్నెకి పసుపు కుంకుమ పెట్టి కంకణం కడతారు. ఎక్కడ ఫ్లైట్ పోతాం కనిపించట్లేదు మనకి. పేరు తెలియకుండా చెట్టు పెంచుతాండారు అబ్బా మా ఇంట్లో వాళ్ళు. తిరుపతి జిల్లా మాత్రం 4 పండుగలు చేసుకుంటారు. అది ప్రసాదంకి బియ్యము, మంచెనపప్పు, పెసరపప్పు అది కడిగి నానబెట్టేసి గిన్నెకి పసుపు కుంకుమ పెట్టి కంకణం కడతారు. మనం పూజ చేసేటప్పుడు కంకణం కట్టుకుంటాం కదా, అదే విధంగా ప్రసాదం గిన్నెకి కూడా కంకణం కట్టి పొయ్యి మీద పెట్టి వెలిగిస్తారు. తీరాన్నం అంటారు. రథసప్తమి రేపు సండే కాక వచ్చే సండే అప్పుడు చేస్తాం. మళ్ళీ ఈరోజు కూడా చేస్తాం. వీడియో కోసం వెయిట్ చేయండి. ముగ్గేస్తాను గైస్ మా మమ్మీ. అక్కడ ఇప్పుడు పొయ్యి పెడతారు, దాని మీద ఇందాక చూపించిన ప్రసాదం చేస్తారన్నమాట. అవి బంధన మా మమ్మీ లాంగ్వేజ్. అసలు ఎందుకు వేయాలి మావి? అది మనం వేసేందుకు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆమె మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళకుండా ఐశ్వర్య రేఖలు అంటారు. ముగ్గులో కూడా ఇన్ని ఉంటాయి అసలు. మన ఇంటి ముందు నుంచి వెళ్ళకుండా ముగ్గులోనే ఉంటుంది అంటావు. ఇది ఐశ్వర్య ముగ్గు అంటారు. ఇప్పుడు ఈ బంధం వేసాక ఐశ్వర్య ముగ్గు అయిపోతుంది. ముగ్గులో ఇన్ని రకాలు ఉంటాయా? అన్నిట్లో ఉంటుంది కానీ మనం తెలుసుకోవాలి వాటి గురించి. వావ్ సూపర్. డన్ గైస్. పొయ్యి కోసం రాళ్ళు తీసుకొద్దాం. ఓకేనా? వీటితోనే మనం ఇప్పుడు పొయ్యి పెట్టబోతున్నాం అన్నమాట. అందుకే ఆ రాళ్ళని వాష్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ రెడీ గైస్. ఫ్లైట్ పోతాం కనిపించట్లేదు మనకి. దిస్ ఈస్ మై అవుట్ఫిట్. ఆగండి, ఇప్పుడు మా మమ్మీని తీసుకొస్తా. మమ్మీరా, మా మమ్మీ అవుట్ఫిట్. హాయ్ చెప్పమా. హాయ్. ఇప్పుడు పొయ్యి పెడుతున్నాం గైస్. ఓకే. తిరుపతి జిల్లా మొత్తం పశువుల పండుగ జరుపుకుంటారు ఈరోజు. అంటే పశువులకంతా కడిగి వాటిని పూజ చేసి ఈరోజు పశువుల పండుగ జరుపుకుంటారు. తెలంగాణ సైడ్ అయితే ఈరోజు కనుమ జరుపుకుంటారు. మన తిరుపతి జిల్లా మొత్తం ఈరోజు పశువుల పండుగ చేసుకొని రేపు కనుమ చేసుకుంటారు. మన తిరుపతి జిల్లా మాత్రం 4 పండుగలు చేసుకుంటారు. సో ఈరోజు పశువుల పండుగ, రేపు కనుమ, అంతేగా? ఓకే. సో ఇప్పుడు చెప్పు, ఈ ప్రసాదం ఎందుకు చేస్తారు? ఈ ప్రసాదం యాక్చువల్గా ఆవులు ఉండేవాళ్ళు పూజ చేసి చేస్తారు. కానీ మనకు ఆవులు ఏమి లేవు కాబట్టి మనం ఈరోజు సూర్య భగవానుడికి పెట్టుకోవాలనేసి ఈరోజు ప్రసాదం చేసి స్వామివారికి నైవేద్యం చేసి తాగుకుంటూ ప్రసాదంగా తీసుకుంటాం. ఓకే. సో పశువులు ఉండే వాళ్ళు ఏం చేస్తారు? పశువులు ఉండేవాళ్ళు ఇది చిన్న బొమ్మరిల్లు లాగా చేసి దాంట్లో పేడంతా, ఆవు పేడంతా వేసి పూజ చేసి గౌరీదేవి లాగా. బొమ్మరిల్లు అంటే చిన్న బొమ్మరిల్లు లాగా చేస్తారు, మట్టితో చేస్తారు. చిన్నపిల్లలు చేస్తారు మట్టి బొమ్మ. అలా మట్టితో చేసి
ఇల్లుని. దాంట్లో పేడ అంతా పోగేసి ఉడ్డగా చేసి ఆమెను గౌరీ స్వరూపంగా చేసుకొని ఆమె పూజ చేసి ఆవులంతా గౌరీ చుట్టూ తిప్పి మళ్ళీ బయట దొరుకుని వచ్చి ఊరంతా తిప్పి మేతకు దొరికిపోతారు. ఆ రోజు ప్రసాదంగా చేస్తారు ఆవులు ఉండేవాళ్ళు. మనకు లేవు కాబట్టి ఈ రోజు మనం చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టుకుంటాం. ఓకే, అదన్నమాట గైస్ దీని వెనక్కున్న స్టోరీ. ఇప్పుడే తెలుసుకున్నాం మనం కూడా. ఏం చేస్తున్నావు? చెట్టుకు కొట్టమన్నారు నిన్ను. నువ్వు ఆకులు కొట్టు. సరే కొట్టు. భూచమ్మలా ఉంది గైస్. నేను బెటర్, నువ్వే. మా ఇంట్లో చెట్లు చూపిస్తాను ఆగండి గైస్ మీకు. ఓకే, అక్కడ ఏదో డెకరేషన్ ఫ్లవర్స్ అంటున్నా, వాటి నేమ్స్ తెలీదు. ఇది వచ్చి హైబిస్కస్. అది దాన్ని ఏమంటారు మా తెల్ల ఫ్లవర్స్ ఉండేదే, పేరు తెలియకుండా చెట్టు పెంచుతా ఉన్నారు అబ్బా మా ఇంట్లో వాళ్ళు. అది కూడా మందారం. అవన్నీ జామ చెట్లు. అందులో ఒక హైబిస్కస్ ప్లాంట్ ఉంది, అది అక్కడ దాకా వెళ్ళింది. అంత పెద్దది అవుతుందని కూడా తెలియదు ఆ ప్లాంట్ మాకు. ఇలా ఉంటుందని తెలుసు హైబిస్కస్ అంటే. అది ఆ పై చెట్టు అక్కడ వరకు వెళ్ళింది గైస్. ఎలా వెళ్ళిందో కూడా తెలియదు. వేస్ట్. కానగ చెట్టు. ఇది మనం చేస్తున్న ప్రసాదం. ఇది నా చెల్లి, తన అవుట్ఫిట్ సోకలాడి. దిస్ ఈస్ మై అవుట్ఫిట్ గైస్. అంటే దెబ్బలు పడతాయి. ఇది మేము వేసిన ముగ్గు గైస్. వర్షాల్లో వేసాము, అది కాస్త కొట్టుకుపోయింది. ఇది ఆవిడ గారి పేరు లక్ష్మీప్రియ. నా చెల్లి, దీంతో పెద్ద లొల్లి. చిన్నప్పుడు ఎట్లా పెట్టేసినప్పుడు ఇలా ట్రైన్ అవునవును, చూడండి మీరు కూడా ట్రైన్లో అండి పొగ. మా మమ్మీ చైల్డ్హుడ్ మెమరీస్ అంట గైస్ అవి. మనకి తెలియదులేండి, మనకి పొయ్యికి పెద్ద బాండింగ్ లేదు కాబట్టి. వావ్, భలే ఉంది. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్. హాయ్ చెప్పే. పొంగుతోంది. వావ్, ఎంత ఇటు పక్క. ఈసారి సీట్ బెల్ట్ పెట్టుకో. పండు బాయ్. మా మమ్మీ సామెతలు చెప్తాను గైస్, ఇంకోసారి చెప్పమ్మా. మా పిన్ని. హాయ్ పిన్ని. పిన్ని కూతురు చెల్లి. మా నియోగాడితో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఇదేంది? డ్రై ఫ్రూట్. ఏమి ఎందుకు అరస్తున్నారు? చూడకండి మీరు, ఎవరు చూడమని. సో ఫస్ట్ అగ్నిదేవుడికి ప్రసాదం పెట్టి దండం పెట్టుకుంటుంది. ఎస్, ఆల్మోస్ట్ డన్. మా సూర్యుడు ఈ పక్క వచ్చేసాడు. మా అక్కడ ఉన్నాడు చెట్టు దగ్గర, ఇక్కడికి వచ్చేసాడు. డాడీ థమ్స్ అప్ తెచ్చాడు గైస్. వావ్, అది చికెన్. వేడి వేడి సంగటి. వావ్, చికెన్. అడుక్కున్నా వీళ్ళిద్దరికి ఆకలి అంట. ఈ పాపకి, బాగుంటది. ఈ పాపకి కూడా ఆకలి. మా రాయలసీమలో ఈ రాగి సంగటి, నాటుకోడి పులుసు ఫేమస్ అన్నమాట. కానీ ఇది నాటుకోడి పులుసు కాదు, మామూలు. ఎలా ఉందో చెప్తా టేస్ట్.
సూపర్ ఉంది మా. ఈరోజు వీడియో ఇంతే గైస్. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. బాయ్.